Hello everybody, welcome to SMR Telugu Education. So next topic is enter any number. 7 enter చేస్తే ఈ ప్యాటర్న్ కావాలి. ఓకే, how to solve the particular problem. సో చూడండి ఇక్కడ ఫస్ట్ మనకి నంబర్ 7 అని ఎంటర్ చేస్తే ఫస్ట్ n వాల్యూ మన యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. సో n వాల్యూ మనం యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. n వాల్యూ 7 అని ఎంటర్ చేస్తే మనకి ఈ ప్యాటర్న్ కావాలి. ఓకే, అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఫర్ అవుటర్ లూప్. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 7 rows ఉన్నాయి. లూప్ అనేది 7 times రిపీట్ అవ్వాలంటే మనం 2 ways లో చేయొచ్చు. ఇది 1 to 7 or 7 to 1. ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ 1 to 7. సో స్టార్టింగ్ i value is 1, i is equal to 1. నెక్స్ట్ i less than or equal to n. నెక్స్ట్ i is equal to i plus 1. సో నెక్స్ట్ మనకి స్టార్టింగ్ ఇక్కడ ఐలో ఉన్న వాల్యూస్ ఏంటి రాదు. ఈ కండిషన్ ట్రూ అయితే కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ ఐలో ఉన్న వాల్యూస్ ఏంటి? సో ఐలో ఉన్న వాల్యూస్ 1 2 3 4 5 6 7. నెక్స్ట్ మనకి ఎవ్రీ టైం అవుట్పుట్ అనేది న్యూ లైన్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఏం యాడ్ చేయాలి? printf /n. నెక్స్ట్ మనం అవుటర్ లూప్ లో టోటల్ ఎన్ని ఇన్నర్ లూప్స్ రాయాలి? చూడండి, ఇది ఒక ఇన్నర్ లూప్ రాయాలి. ఇది ఫస్ట్ ఇన్నర్ లూప్, ఇది ఒక ఇన్నర్ లూప్ రాయాలి. నెక్స్ట్ సెకండ్ ఇన్నర్ లూప్ స్పేసెస్. సో ఈ స్పేసెస్కి ఒక ఇన్నర్ లూప్ రాయాలి. నెక్స్ట్ ఈ రిమైనింగ్ దీనికి ఒక ఇన్నర్ లూప్ రాయాలి. అంటే టోటల్ మనం ఒక అవుటర్ లూప్లో టోటల్గా 3 ఇన్నర్ లూప్స్ రాయాలి. రైట్. సో ఫస్ట్ వన్ ఈస్ ఫస్ట్ ఇన్నర్ లూప్ రాయాలి. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డా కాదు? స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్. వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? 1 2 1 1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7. ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయితే కండిషన్ ఉండాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ 1, ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి కండిషన్ అనేది ఎలా ఉండాలి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో in is equal to in plus 1. ఇక్కడ n వాల్యూ ప్రింట్ చేద్దాం. printf %d, in. ఇప్పుడు మనం ఇక్కడ కండిషన్ రాయాలి. ఈ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా? మనం ఫిక్స్డ్గా 5 times రాస్తాం అనుకోండి, ఇది ఫిక్స్డ్ నెంబర్, ఎవ్రీ టైం 5 times రిపీట్ అవుతుంది. అవుట్పుట్ వస్తుంది 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 వస్తుంది. కాబట్టి మనం అక్కడ ఒక స్టార్టింగ్ మనకి ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? ఇక్కడ 1 రాస్తే ఈ లూప్ అనేది ఫస్ట్ టైం 1 time రిపీట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ టైం లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 2. అంటే ఎంత వాల్యూ రాయాలి? 2. 2 రాస్తే 2 times లూప్ అనేది రిపీట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఈ లూప్ అనేది 3 times కాబట్టి ఇక్కడ 3 రాయాలి. 3, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 5, నెక్స్ట్ టైం 6, నెక్స్ట్ టైం 7. సో మనకి 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉంది అంటే ఇక్కడ ఒక వేరియబుల్ రాయాలి. సో 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా? 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్ ఏంటి? i. సో ఇక్కడ i రాస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ సెకండ్ లూప్లో స్పేసెస్ రాయాలి. ఓకే, సో స్పేసెస్ ఎప్పుడు కూడా సో sp is equal to 1. స్పేసెస్ ఎప్పుడు 1 స్టార్ట్ అవుతాయి. కండిషన్ ఎలా ఉండాలి? సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. sp is equal to sp plus 1. సో స్పేస్ ప్రింట్, స్పేస్ కానీ డాట్ కానీ ఎనీవన్. సో printf %d డాట్ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే ఈ ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందని చెక్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ ఎన్ని స్పేసెస్ ప్రింట్ అవ్వాలి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ సెకండ్ టైం 10, నెక్స్ట్ టైం 8, నెక్స్ట్ టైం 6, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 2, నెక్స్ట్ టైం 0. సో మనం ఇక్కడ 12 10
86420 వచ్చే వేరియబుల్. సో ఇక్కడ 12 10 8 6 4 2 0 ఎలా వస్తుందో చెక్ చేయాలి. ఒకసారి చూడండి, ఇక్కడ మనం n-i చేస్తాం అనుకోండి. n-i చేస్తే మనకు వాల్యూ వస్తుంది 6 5. n-i చేస్తే 6 5 6 5 4 3 2 1 0. ఈ మొత్తం వాల్యూని 2తో మల్టిప్లై చేయాలి. అంటే వాల్యూ ఎలా వస్తుంది 2 ఇంటూ ఫస్ట్ చూడండి ఇక్కడ n-i జరగాలి. n-iని ఓపెన్ పారాంథసిస్ క్లోజ్డ్ పారాంథసిస్ లో రాయాలి. ఫస్ట్ n-i అంటే వాల్యూ ఎంత వస్తుంది 6 5 4 3 2 1 0 వస్తుంది. దాన్ని ఎంతో మల్టిప్లై చేయాలి 2తో మల్టిప్లై చేస్తాం అనుకోండి సరిపోతుంది. అంటే ఇక్కడ 2 ఇంటూ n-i. n-i ఈ కండిషన్ రాయాలి. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ నెక్స్ట్ ఇన్నర్ లూప్. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డా కాదా? స్టార్టింగ్ వాల్యూ 1 2 1 3 2 1 4 3 2 1 5 4 3 2 1 6 5 4 3 2 1. సో స్టార్టింగ్ వాల్యూ మనకు తెలియదు. వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? 1 2 1 3 2 1 4 3 2 1 డిక్రిమెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ డిక్రిమెంట్ నంబర్స్. సో స్టార్టింగ్ వాల్యూ తెలియదు కాబట్టి వదిలేసేయండి. సో డిక్రిమెంట్ అయితే కండిషన్ ఎలా ఉండాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో dn is equal to dn minus 1. సో ఇక్కడ లాస్ట్ వాల్యూ ఫిక్స్డా కాదు? లాస్ట్ వాల్యూ 1 1 1. సో ఫిక్స్డ్. dn వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ పర్సంటేజ్ d కామా dn. ఓకే, ఇప్పుడు మనం ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా? సో చూడండి, మనకి స్టార్టింగ్ ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 1 టైం. సో 1 టైం రిపీట్ అవ్వాలంటే ఎంత వాల్యూ రాయాలి మనం? 1 రాయాలి. సో నెక్స్ట్ టైం లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఎంత వాల్యూ రాయాలి? 2. నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 5, నెక్స్ట్ టైం 6. అంటే మనం ఇక్కడ 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా? 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్ ఏంటి? i. అంటే ఏం రాస్తే సరిపోతుంది? i రాస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సి కోడింగ్ లో కన్వర్ట్ చేయాలి. సి కోడింగ్ లో కన్వర్ట్ చేయాలంటే ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి? in sp అండ్ dn. ఒక అవుటర్ లూప్ లో టోటల్ గా 3 ఇన్నర్ లూప్స్ రాయాలి. ఫస్ట్ ఇన్నర్ లూప్, సెకండ్ ఇన్నర్ లూప్, థర్డ్ ఇన్నర్ లూప్. ఓకే, ఎవ్రీ లూప్ రాయాలంటే ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్. ఇవన్నీ బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇనిషియలైజేషన్, కండిషన్. ఈ బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ ఈ రెండు. ఇనిషియలైజేషన్, కండిషన్. ఈ బాడీలో ఉన్న స్టేట్మెంట్స్. ఇనిషియలైజేషన్, కండిషన్. బాడీలో ఉన్న స్టేట్మెంట్స్. నెక్స్ట్ i ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అవుతుంది. అవుటర్ లూప్ అనేది క్లోజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సి కోడింగ్ లో కన్వర్ట్ చేద్దాం. సో alt F alt F A. So file name is pattern8.c. ఫస్ట్ మనం ఇక్కడ హెడర్ ఫైల్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలి. సో యాష్ ఇంక్లూడ్ stdio.h. నెక్స్ట్ యాష్ ఇంక్లూడ్ conio.h. నెక్స్ట్ మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మెయిన్ ఫంక్షన్ నుంచి. సో వైడ్ మెయిన్. సో మెయిన్ ఫంక్షన్లో వేరియబుల్స్ ఏమి డిక్లేర్ చేయాలి? ఇంట్ n. సో ఇంట్ i ఫర్ అవుటర్ లూప్. నెక్స్ట్ ఇంట్ ఇంక్రిమెంట్ నంబర్, ఇంట్ స్పేస్, నెక్స్ట్ ఇంట్ డిక్రిమెంట్ నంబర్. నెక్స్ట్ క్లియర్ ద స్క్రీన్ clrscr. నెక్స్ట్ printf /n ఎంటర్ ఎనీ నంబర్. నెక్స్ట్ అది స్కాన్ చేయాలి. scanf %d కామా అడ్రస్ ఆఫ్ n. ఓకే, ఇప్పుడు n వాల్యూ ఇప్పుడు అవుటర్ లూప్లో ఇక్కడ i is equal to 1 while i less than or equal to n. సో ఎవ్రీ టైం అవుట్పుట్ అనేది న్యూ లైన్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ printf
స్లాష్ n అనేది యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఒక అవుటర్ లూప్లో టోటల్గా 3 ఇన్నర్ లూప్స్ వస్తాయి. సో ఇంక్రిమెంట్ నెంబర్ in ఈజ్ ఈక్వల్ టు 1. సో వైల్ in లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు I. నెక్స్ట్ printf %d కామా in. in ఈజ్ ఈక్వల్ టు in ప్లస్ 1. ఇది ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ ఇన్నర్ లూప్లో స్పేసెస్ sp ఈజ్ ఈక్వల్ టు 1. సో వైల్ sp లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇంటూ n మైనస్ ఐ. n మైనస్ ఐని ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్లో రాయాలి. నెక్స్ట్ ఇక్కడ స్పేస్ ప్రింట్ చేయాలి. స్పేస్ ఆర్ డాట్ ప్రింట్ చేస్తున్నాం. డాట్. నెక్స్ట్ sp ఈజ్ ఈక్వల్ టు sp ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మనకి థర్డ్ ఇన్నర్ లూప్ రాయాలి. సో డిక్రిమెంట్ నెంబర్ dn ఈజ్ ఈక్వల్ టు I. సో వైల్ dn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో printf %d కామా dn, దెన్ dn ఈజ్ ఈక్వల్ టు dn మైనస్ 1. ఇక్కడ I ప్లస్ ప్లస్ I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1. ఇది ఫస్ట్ ఇన్నర్ లూప్, ఇది సెకండ్ ఇన్నర్ లూప్, ఇది థర్డ్ ఇన్నర్ లూప్, ఇది అవుటర్ లూప్. స్టార్టింగ్ వాల్యూ I వాల్యూ 1 అయినప్పుడు, I ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు, సో నెక్స్ట్ లైన్కి వచ్చి ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. సో ఇన్నర్ లూప్ అనేది 12 టైమ్స్ రిపీట్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది, అప్పుడు 1 ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ I వాల్యూ 2 అవుతుంది. సో I ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ I స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ I వాల్యూ 2, మళ్ళీ అవుటర్ లూప్కి వెళ్తుంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 ఎస్ కండిషన్ ట్రూ. నెక్స్ట్ లైన్కి వచ్చి ఇప్పుడు ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, 1 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 10 టైమ్స్, 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్, అప్పుడు 2 1 వస్తుంది. నెక్స్ట్ I వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. I ఈజ్ ఈక్వల్ టు 3. వన్స్ అగైన్ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 ఎస్ కండిషన్ 2. ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్ 1 2 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8. సో 8 డాట్స్ అని ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్ 3 2 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. I ఈజ్ ఈక్వల్ టు 4. దెన్ వన్స్ అగైన్ 4 లెస్ దెన్ ఈక్వల్ టు 7 ఎస్ కండిషన్ 2. ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్ 1 2 3 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 1 2 3 4 5 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్, 4 3 2 1 వస్తుంది. నెక్స్ట్ I వాల్యూ 5 అవుతుంది. I ఈజ్ ఈక్వల్ టు 5. సో వన్స్ అగైన్ 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 ఎస్ కండిషన్ ట్రూ. ఫస్ట్ ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్ 1 2 3 4 5. నెక్స్ట్ 1 2 3 4. నెక్స్ట్ 5 4 3 2 1. నెక్స్ట్ I వాల్యూ 6 అవుతుంది. I ఈజ్ ఈక్వల్ టు 6. టెన్ డాట్స్ 8 6 4. నెక్స్ట్ I వాల్యూ 6 అవుతుంది. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 ఎస్ కండిషన్ ట్రూ. ఇప్పుడు ఇది ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్ 1 2 3 4 5 6 టైమ్స్. నెక్స్ట్ 2 డాట్స్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్ 6 5 4 3 2 1. నెక్స్ట్ I వాల్యూ ఎంత అవుతుంది? 7 అవుతుంది. సో 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 ఎస్ కండిషన్ ట్రూ. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 7 టైమ్స్ 1 2 3 4 5 6 7.
ఇప్పుడు ఇన్నర్ లూప్ అనేది 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. కండిషన్ ఫస్ట్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఇన్నర్ లూప్ అనేది 7 టైమ్స్. ఇప్పుడు 7 6 5 4 3 2 1 అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. I is equal to 8. సో 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. కండిషన్ ఫస్ట్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. సో ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ కింద ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో Alt F9, yes, Control F9, enter any number 7 అని ఎంటర్ చేస్తాం. Alt F5, సో అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇది ఒకసారి చూడండి. ఇక్కడ అందరు చేసే మిస్టేక్ ఏంటంటే 2 × n-i దగ్గర n-iని ఓపెన్ పారాన్సిస్ క్లోజ్డ్ పారాన్సిస్లో మిస్ చేస్తే ఇప్పుడు ఈ ప్యాటర్న్ కరెక్ట్గా రాదు. ఫస్ట్ మల్టిప్లికేషన్ జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ జరుగుతుంది. 2 × n 14 - 1 స్టార్టింగ్ ఐ వాల్యూ 1 అయినప్పుడు 13 స్పేసెస్ ప్రింట్ అవుతాయి. I is equal to 1 అయినప్పుడు. నెక్స్ట్ I is equal to 2 అయినప్పుడు 14 - 2, సో 12 స్పేసెస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ I is equal to 3 అయినప్పుడు 14 - 3 11. ఈ కోడ్ రన్ చేస్తే మనకి కరెక్ట్ అవుట్పుట్ రాదు. Alt F9, yes, Control F9, enter any number 7, Alt F5. సో చూడండి రాంగ్ అవుట్పుట్ వస్తుంది మనకి. కాబట్టి ఇక్కడ ఓపెన్ పారాన్సిస్ క్లోజ్డ్ పారాన్సిస్లో పెట్టుకోవాలి. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ ఈస్ how to solve this problem from 7 to 1. ఓకే, మనం ఇక్కడ n వాల్యూ యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. n వాల్యూ మన యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. n is equal to 7 అని ఎంటర్ చేస్తే 7 to 1. 7 to 1. So I is equal to n, I greater than or equal to 1, I is equal to I minus 1. ఇప్పుడు ఐలో ఉన్న వాల్యూస్ ఏంటో రాయాలి. మనకి ఐలో ఉన్న వాల్యూస్ ఏంటి? సో ఐలో ఉన్న వాల్యూస్ 7 6 5 4 3 2 1. సో మనకి ఎవ్రీ టైం అవుట్పుట్ అనేది ఇక్కడ న్యూ లైన్కి వెళ్ళాలి కాబట్టి printf /n, printf /n. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఒక అవుటర్ లూప్లో టోటల్ ఎన్ని ఇన్నర్ లూప్స్ రాయాలి? ఇదొక ఇన్నర్ లూప్. ఇదొక ఇన్నర్ లూప్ రాయాలి. నెక్స్ట్ స్పేసెస్కి ఒక ఇన్నర్ లూప్ రాయాలి. స్పేసెస్ కొన్ని ఇన్నర్ లూప్ రాయాలి. రిమైనింగ్ నంబర్స్కి ఒక ఇన్నర్ లూప్ రాయాలి. టోటల్ ఒక అవుటర్ లూప్లో 3 ఇన్నర్ లూప్స్ రాయాలి. స్టార్టింగ్ వాల్యూ ఫస్ట్ ఇన్నర్ లూప్ స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్లా కాదు. 1 1 1 1 n is equal to 1. ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయితే కండిషన్లా ఉండాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. లాస్ట్ వాల్యూ ఫిక్స్డా కాదా? కాదు, వదిలేసేయండి. n is equal to n plus 1. ఇక్కడ n వాల్యూ ప్రింట్ చేయండి. printf %d, in. సో నెక్స్ట్ ఇన్నర్ లూప్లో స్పేసెస్ రాయాలి. సో స్పేసెస్ ఎప్పుడు కూడా 1 నుంచి స్టార్ట్ అవుతాయి. కండిషన్ ఎప్పుడు కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టునే ఉంటుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు sp is equal to sp plus 1. ఇక్కడ డాట్ ప్రింట్ చేస్తాను. printf డాట్. ఓకే, ఇప్పుడు ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా అనేది మనం చెక్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వన్
SP is equal to SP plus 1. Okay, next in the loop లో starting value fixed రా కాదు, starting value 1 2 1 3 2 1. సో డిక్రిమెంట్ నంబర్ dn is equal to starting value మనకు తెలియదు, వదిలేసేయండి. సో డిక్రిమెంట్ అవుతుంది కండిషన్ లో ఉన్నది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో dn is equal to dn minus 1. సో లాస్ట్ వాల్యూ ఫిక్స్డ్ 1 1 1 1 కాబట్టి ఇక్కడ 1 రాస్తాం. ఇక్కడ printf percentage d కామా dn డిక్రిమెంట్ నంబర్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫిల్ చేయాలి. సో ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా? వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. స్టార్టింగ్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 1. ఇక్కడ నెక్స్ట్ టైం 2 టైమ్స్, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 5, నెక్స్ట్ టైం 6, నెక్స్ట్ టైం 7. సో 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా? లేదు. లేనప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి చేయాలి. ఓకే, n మనం ఎంటర్ చేసిన వాల్యూ, n వాల్యూ ఎంత? ఎంటర్ చేసిన వాల్యూ 7. మనం ఇక్కడ 1 రావాలి. ఎలా వస్తుంది? n మైనస్ ఐ ప్లస్ 1. ఇక్కడ n మైనస్ ఐ ప్లస్ 1 చేస్తాం అనుకోండి, ఇక్కడ n మైనస్ ఐ ప్లస్ 1. నెక్స్ట్ స్పేసెస్. ఫస్ట్ ఎన్ని స్పేసెస్ ప్రింట్ అవ్వాలి? 12, నెక్స్ట్ టైం 10, నెక్స్ట్ టైం 8, నెక్స్ట్ టైం 6, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 2, నెక్స్ట్ టైం 0. సో 12 10 8 4 8 6 4 2 0 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా? ఏం లేదు. లేనప్పుడు ఏం చేయాలి? అర్థమెటిక్ ఆపరేషన్ చేస్తే వాల్యూ వస్తుంది. సో చూడండి, i మైనస్ 1 చేసాం అనుకోండి, i మైనస్ 1 చేస్తే వాల్యూ వస్తుంది మనకి 6 5 4 3 2 1 0 వస్తుంది. దాన్ని 2 తో మల్టిప్లై చేయాలి, అంటే 2 ఇంటూ i మైనస్ 1. సో కండిషన్ ఏమవుతుంది? 2 ఇంటూ i మైనస్ 1. సో నెక్స్ట్, సో డిక్రిమెంట్ నంబర్. So SP less than or equal to 2 into I minus 1. Next starting ఎన్ని లోపు ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 1 టైం రిపీట్ అవ్వాలి. 1 టైం రిపీట్ అవ్వాలంటే ఇక్కడ ఎంత రాయాలి? 1 రాస్తాం అనుకోండి, 1 greater than or equal to 1 ఎస్ కండిషన్ ట్రూ. సో 1 టైం ప్రింట్ అవుతుంది, 1 రాయాలి. సో నెక్స్ట్ టైం 2 రాయాలి, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 5, నెక్స్ట్ టైం 6, నెక్స్ట్ టైం 7. సో 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా? లేదు. లేనప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్ చేయాలి. అంటే ఏం చేస్తే వస్తుంది? n మైనస్ ఐ ప్లస్ 1 చేస్తే వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ మనం n మైనస్ ఐ ప్లస్ 1. n మైనస్ ఐ ప్లస్ 1. సో మనకి స్టార్టింగ్ ఫస్ట్ ఐ వాల్యూ 1 అయిన ఐ వాల్యూ 7 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది. ఇన్నర్ లూప్ అనేది 12 టైమ్స్, ఇన్నర్ లూప్ అనేది 1 టైం. ఓకే, ఇప్పుడు దీన్ని సి కోడింగ్ లా కన్వర్ట్ చేద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు చేసిన ప్రోగ్రాంలోనే మోడిఫై చేస్తున్నాను. ఇక్కడ i is equal to 7, i is equal to n. సో i greater than or equal to 1, i is equal to i minus 1. నెక్స్ట్ ఇక్కడ కండిషన్స్ మారుతాయి. i less than or equal to n minus i plus 1. ఇక్కడ i minus 1. నెక్స్ట్ ఇక్కడ n minus i plus 1. సరే, ఇక్కడ i వాల్యూ స్టార్టింగ్ i వాల్యూ 7 అయినప్పుడు i is equal to 7. చూడండి, ఇదొక ఇన్నర్ లూప్, ఇదొక ఇన్నర్ లూప్, ఇదొక ఇన్నర్ లూప్, ఇది అవుటర్ లూప్. స్టార్టింగ్ i వాల్యూ 7 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఇన్నర్ లూప్ అనేది 12 టైమ్స్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ ఈ కింద ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 6 అవుతుంది. సో i వాల్యూ 6 అయినప్పుడు ఫస్ట్ ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్, 1 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 10 టైమ్స్, 4 5 6 7 8
9 10. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్, 2 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 5 అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ. ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్, 1 2 3. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్, 3 2 1. నెక్స్ట్ ఐ వాల్యూ 4 అవుతుంది, i is equal to 4. 4 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ. నెక్స్ట్ లైన్కి వచ్చి ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్, 1 2 3 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 1 2 3 4 5 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్, 4 3 2 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది, i is equal to 3. వన్స్ అగైన్ 3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్, 1 2 3 4 5. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 1 2 3 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ 5 టైమ్స్, 5 4 3 2 1. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అవుతుంది. సో వన్స్ అగైన్ 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ 2. ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్, 1 2 3 4 5 6. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్, 1 2. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్, 6 5 4 3 2 1. నెక్స్ట్ ఐ వాల్యూ 1 అవుతుంది. ఎస్ 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ. ఇన్నర్ లూప్ అనేది 7 టైమ్స్. ఇప్పుడు ఇన్నర్ లూప్ అనేది 0 నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇన్నర్ లూప్ అనేది 7 టైమ్స్. నెక్స్ట్ ఐ వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది, i is equal to 0. సో 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఓకే, కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి. ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఎంటర్ ఎనీ నంబర్ 7, ఆల్ట్ F5, మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ డాట్ ప్లేస్లో స్పేస్ ఇచ్చామనుకోండి. సో ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఎంటర్ ఎనీ నంబర్ 7, ఆల్ట్ F5, మనకి స్పేసెస్ ప్రింట్ అవుతాయి. ఓకే, సో దిస్ వన్ ఈజ్ ఫ్లో కంట్రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటి అనేది. ఓకే, సో మన సి కోడ్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అవ్వాలంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అనే వాడతాం. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే 1 స్టేట్మెంట్, కండిషన్ ఫాల్స్ అయితే అనదర్ స్టేట్మెంట్ వాడాలంటే ఇఫ్ ఎల్స్ అనేది వాడతాం. ఏదైనా సేమ్ కోడ్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలంటే లూప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో వైల్, డూ వైల్, ఫర్. ఓకే, సో ఇక్కడ మనం వైల్ లూప్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రిఫర్ వర్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.